హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాన్ ఎస్పిరెంట్ టీజీపీఎస్సి. మనం చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఇది గ్రూప్ 2 కీ పేపర్ చూసుకొని చాలామంది డిసప్పాయింట్లో ఉండుంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో మార్కులు రాలేకపోవచ్చు. చాలామందికి 70, 80, 90, 100+ ఇట్లా చాలామందికి వస్తాయి. మేబీ వాళ్ళు ఊహించినంత మార్కులు రాలేకపోవచ్చు. ద కేటగిరీ జోన్ వైజ్ టఫెస్ట్ ఉంటుంది కొద్దిగా. అట్లా మీకు ఇంకా ఏజ్ ఉంది, మాకు ఇంటి నుంచి డబ్బులు పంపిస్తారు, మాకు మీరు చదివే క్యాపబిలిటీ మా కాడ ఉంది, మాకు పేషెన్స్ ఉంది అనుకున్న వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ కంబ్యాక్ ఇవ్వండి. హైదరాబాద్కి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్లో చదువుకోండి. సార్ ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి మేము చిల్ అవుతాం, మేము తిరుగుతామంటే కుదరదు. చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంది ప్రతి ఎగ్జామ్లో. అది పేపర్ 1, 2, 3, 4 అయినా సరే, లేకపోతే గ్రూప్ 1, 2, 3, 4 అయినా సరే, ఏదైనా సరే చాలా టఫెస్ట్ ఉంది. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీరు పోస్ట్పోన్ చేసిన ప్రతిసారి మీ మీద బర్డెన్ పడుతూనే ఉంటుంది. ఈరోజు ఎంతో కొంత కొత్త న్యూ థింగ్ నేర్చుకోండి. సబ్జెక్ట్ ఉంటేనే సరే, బయట వాట్ ఎవర్ అంటే బయట నుంచి కొత్త సబ్జెక్టు పరంగా అయినా సరే, మీరు మ్యాథ్స్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, రీజనింగ్ వాట్ ఎవర్ కొద్దిగా ఎంతో కొంత రోజుకు కొత్త నేర్చుకోండి. మీకు లెక్కలు రాకున్నా సరే, అంటే మీకు మ్యాథ్స్ రాకపోతే చాలా వరకు మన మార్కులు తగ్గుతాయి. రీజనింగ్లో అయినా సరే, డాటా ఇంటర్ప్రిటేషన్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే. ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటే చాలా వరకు థియరీ టైప్ ఉండదు కాబట్టి చాలా లాజికల్గా మనం చేయొచ్చు. మీరు రెడీగా ఉండాలి, బీ రెడీగా. నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా మే ఆర్ జూన్లో వస్తారంటారు, లేదంటే మనకు డిసెంబర్లో రావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇట్లా రావచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా ఎంతో కొంత ఫైనాన్షియల్గా మీకు ఓకే ఉన్నామనుకుంటే మీరు హైదరాబాద్కి ఇప్పుడే వెళ్ళండి, చదువుకోండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకోవడం కన్నా రాకముందే చదివితే బాగుంటుంది. మీరు కాంపిటీషన్ ఉన్నట్టు ఉంటుంది. మీకు అరౌండ్ 100 అట్లా 90 వస్తున్నాయంటే గ్రూప్ 2లో మీరు మ్యాక్సిమం ఉంటారు లిస్ట్లో. ఒక 100+ అట్లా వచ్చిన వాళ్ళు ఇట్లా మీరు ఉన్నా లేకున్నా ఇప్పుడు మళ్ళా న్యూ జర్నీ స్టార్ట్ చేయండి. ఎందుకైనా మంచిది. మన మన జాగ్రత్త కోసం మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పడవచ్చు 1, 2, 3 గ్రూప్ 1, 2, 3, 4 పీసీ కానిస్టేబుల్ అవి కూడా పడవచ్చు మనకు. మీరు గట్టిగా అనుకుంటే మీ పేదరికాన్ని మనం పోగొట్టవచ్చు ఈ ఉద్యోగంతో. ఈ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మనకు వేరే నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఇలాంటి ఏజ్ ఇట్లా మళ్ళీ రాదు. ఉన్న ఏజ్ని వాడుకోండి. దాదాపు అందరూ, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెడితే, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితే చాలామంది 30+ ఉన్నారు. 30, 29, 28 అట్లా మ్యాక్సిమం 25 పైన ఉన్నారు. ఈ ప్రిపరేషన్లో అడవిలో పడి బిజీలో పడి అందరూ తన ఏజ్ని ఇట్లా మర్చిపోయారు. ఎప్పుడో 2020 అట్లా వచ్చినారు. ఇప్పుడు 25 అంటే దాదాపుగా వాళ్ళు 30కి వెళ్ళిపోతారు. అట్లా ఇలాంటి టైం మళ్ళీ రాదు కాబట్టి మీరు ఫుల్ ప్లెజ్డ్గా అది లైబ్రరీలో కూర్చుంటారా, సెంట్రల్ లైబ్రరీలో కూర్చుంటారా, లేకపోతే ఫీ కట్టి స్టడీ హాల్ తీసుకొని చదువుతారా, మీ ఇష్టం అది. డైలీ ఇంత టార్గెట్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మీరు పోస్ట్పోన్ చేయొద్దు. ఈరోజు ఇంతే, ఈ యూనిట్ చదువుదాం అనుకుంటే ఈ యూనిట్ టాపిక్ చదవండి. దాన్ని పోస్ట్పోన్ చేస్తే మాత్రం మీకు చాలా ఫ్యూచర్లో చాలా వరకు మీకు బర్డెన్ అయితే క్వశ్చన్స్ అయినా సరే. ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్. ఈసారి గట్టి కొడుతున్నాం, గట్టి కొట్టాలి ఈసారి. ఖచ్చితంగా మీరు లిస్ట్లో ఉండాలి పేర్లు. అలా ఉంటేనే మనం ఎంతో కొంత సాధించినట్టు లెక్క. లేకపోతే ఉత్తి చేతుల్లో పోతే ఊళ్ళో వాల్యూ ఉండదు, మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. బీ స్ట్రాంగ్. అదేవిధంగా పేషెన్స్తో చదవండి. చాలా ఓపికగా ఉంటేనే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం నెగ్గలుగుతాం. ఇదనమాట. ఇది నా సూచన మాత్రమే, సలహాలు కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈసారి కంబ్యాక్ మరి మీ పర్సనల్ తీసుకొని ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాల్సిందే. థ్యాంక్ యూ ఆల్.